రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమేష్ రెడ్డి గారికి ఎట్టకేలకు సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక పెద్ద పదవి కట్టబెట్టారని చెప్పవచ్చు. పర్యాటక టూరిజం శాఖ కార్పొరేషన్ కి ఒక చైర్మన్ గా ఈరోజు అతనికి రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం జరిగింది. మన దగ్గర రేవంత్ రెడ్డి గారు శిష్యుడు అనుకోవచ్చు, పటేల్ రమేష్ రెడ్డి గారు మాట్లాడుతున్నాం. అలా చెప్పండి, ఏ విధంగా ఉంది మీకు పదవి రావడం, దీన్ని ఎట్లా చూస్తున్నారు? పదవి వస్తే ఎవరైనా ఆనందంగా ఉంటారు, అనుమానం లేదు. వాస్తవంగా చాలా కాలం నిరీక్షణ తర్వాత ఎమ్మెల్యేగా తర్వాత ఎంపీగా కూడా పార్టీ అధిష్టానం నుంచి మాకు టికెట్లు వస్తాయని ఆశించడం, కానీ ఆ రోజుల్లో పరిస్థితుల్లో ఈరోజు మొదటిగా ఈ రాష్ట్రంలో కార్పొరేషన్లలో మొదటిగా నా పేరు పెట్టి ఈరోజు పర్యాటక శాఖ సంస్థ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఇచ్చినందుకు మరి చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా మరి ఈ నియామకాన్ని ఇచ్చిన మా నాయకుడు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, ముఖ్యంగా మరి నా ఆత్మీయుడైన వేము నరేందర్ రెడ్డి గారికి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి, సీతక్క గారికి, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సహకరించిన నాయకులందరికీ, రాష్ట్ర నాయకులకు, జిల్లా నాయకులకు, నియోజకవర్గ నాయకులందరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా మీరు ఈ శాఖకు మొత్తం మీ ఆధీనంలో ఉంటుంది. మీ సూర్యాపేట జిల్లాని ఏ విధంగా తీర్చిదిద్దుతున్నారు? ఇక్కడ నాకు మొదటి నుంచి కూడా ఈ ప్రకృతి అన్న టూరిజం అన్న కూడా చాలా మరి ఇంట్రెస్టింగ్ సబ్జెక్టు. మరి అదే అనుకోకుండా రావటం ఖచ్చితంగా సూర్యాపేట నియోజకవర్గానికి కానీ సూర్యాపేట జిల్లాకు కానీ ఇక్కడ ఎక్కడెక్కడైతే టూరిజం ప్లేసెస్ ఉన్నాయో అన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి ప్రభుత్వ పరంగానే కాకుండా ప్రైవేట్ పరంగా కూడా ప్రైవేట్ భాగస్వామ్యంతో కూడా పెద్ద ఎత్తున ఈ జిల్లాను ఒక మంచి టూరిజం ప్లేస్గా, ముఖ్యంగా నాగార్జున సాగర్ తీసుకున్నా, ఇక్కడ చాలా టూరిజం ప్లేసెస్ ఉన్నాయి. వాటి అన్నిటిని కూడా ముఖ్యమంత్రి గారిని అడిగి ప్రత్యేక నిధులు తీసుకొచ్చి ఒక మంచి డెవలప్మెంట్ చేసి ఈ ప్రాంతాన్ని ఒక అత్యున్నతమైన టూరిజం ప్లేస్గా తీర్చిదిద్దే బాధ్యతను తీసుకుంటాం. ముఖ్యంగా ఇప్పుడు వచ్చే పార్లమెంట్ ఎన్నికల ముందే మీకు ఒక కార్పొరేషన్ పదవి కట్టబెట్టడం జరిగింది. మీ ఎంపీ ఎన్నికల్లో మీరు ఏ విధంగా ముందుకు వెళ్ళబోతున్నారు? అంటే వాస్తవంగా ఈ పదవితోటి సూర్యాపేట నియోజకవర్గ కార్యకర్తలలో నాయకులలో కూడా ఒక నూతన ఉత్సాహం వచ్చిన విధంగా ఉంది. ఎందుకంటే చాలా కాలం నుంచి కూడా మేము కష్టపడుతున్నాం, కానీ ఫలితం రాకపోవడం వల్ల కొంత నిరాశ నిస్పృహలకున్న మా క్యాడర్లో కూడా ఈరోజు ఒక మంచి నూతన ఉత్సాహం వచ్చింది. అంతేకాకుండా ఈరోజు దాదాపుగా 39 మంది కార్పొరేషన్ చైర్మన్లుగా నియమించారు. అంటే 39 మంది కూడా ఇంచుమించుగా ఎమ్మెల్యే స్థాయిలో ఉన్న నాయకులు కాబట్టి వాళ్ళందరూ కూడా ఉత్సాహంగా పనిచేసి ఇది ఖచ్చితంగా రేపు పార్లమెంట్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ గెలవడానికి దోహదం చేస్తుంది. ఖచ్చితంగా మా నాయకుడు రేవంత్ రెడ్డి గారు చెప్పినట్టు 14 పార్లమెంటు నియోజకవర్గాలు గెలిచే విధంగా మేము అందరం కూడా తోడ్పాటు అందిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. పటేల్ రమేష్ గారు చెప్పేది ఏంటంటే, నాకు ఈ పదవి రావడం చాలా ఆనందంగా ఉంది. మా సీఎం రేవంత్ రెడ్డికి నేను రుణపడి ఉంటాను ఖచ్చితంగా, ఎందుకంటే నా పేరే మొట్టమొదటిగా రావడం సంతోషంగా ఉంది. సూర్యాపేట